మండలంలోని పోతిరెడ్డిపాలెం గ్రామంలో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి రైతులకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, ఎన్నో ఏళ్లుగా మనం భూములు రైతుల ప్రభుత్వ పథకాలు అందక ఎంతో ఇబ్బందులు పడుతున్న తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులకు పెద్దపీట వేస్తూ వారికి పట్టాలను అందించడం అభినందనీయం అన్నారు. రైతులకు భూములు చూసిన వ్యక్తి రైతు బాంధవ్యుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. కోట్లాది లక్షల రూపాయలతో ఎన్నో సంక్షేమ పథకాలు వైసీపీ ప్రభుత్వం అందిస్తుందని, మరలా రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేసుకునే బాధ్యత మన మీద ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిఏఏబి చైర్మన్ నిరంజన్ బాబురెడ్డి, ఏఎంసీ చైర్మన్ రాధాకృష్ణరెడ్డి, సర్పంచ్ శ్రీవాణి, జెడ్పీటీసీ శ్రీలత, ఎంపీపీ పార్వతి, వైసీపీ నాయకులు సుబ్బారెడ్డి, మల్లి, జానా గౌడ్, వైఎస్ ఎంపీపీ నరసింహారెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, రమణారెడ్డి, ఎంపీడీఓ శ్రీహరి తదితర మండల అధ్యక్షులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోతిరెడ్డిపాలెంలో ఈనా గ్రామంగా ఉండి 250 మంది రైతులు భూములు ఈనాం నుండి పట్టా భూమిగా మార్పు చెందక, పాస్ పుస్తకాలు లేక, రెవెన్యూ రికార్డులలో పేర్లు చేరక, ఎటువంటి పరిహారాలు బెనిఫిట్స్ పొందక ఇబ్బందులు పడుతున్న రైతులకు రీసర్వే పూర్తి చేసి ఈరోజు నా చేతుల మీదుగా మీకు పట్టాలు ఇస్తున్నాం. దాదాపు 60 సంవత్సరాలు మా సుబ్బారెడ్డి కానీ, మా రమణన్న కానీ, మల్లికార్జున కానీ, సేనయ్య కానీ, గ్రామంలో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా దీనిని చేపట్టండి, ఇది చాలా అవసరం, రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పిన దాని మీద కలెక్టర్ గారితో మాట్లాడి, జేసీ గారితో మాట్లాడి చాలా దఫాలు సర్వేలను కేటాయించి చాలా ఇబ్బందులు పడ్డాం. ఎలాగైనా సరే పూర్తి చేసి ఈరోజు మీ చేతుల్లో పెడుతున్నాం. పరిస్థితి, అమ్ముకోలేని పరిస్థితి, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కూడా రావడం లేదు. ఈరోజు మనం ఈ పట్టాలు ఇచ్చిన దానివల్ల మీకు అన్నీ కూడా లబ్ధి పొందుతారు. ప్రభుత్వం నుంచి వచ్చేవి కూడా మీకు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారిని మనం అభినందించాలి. చాలామంది ముఖ్యమంత్రులను మీరు చూశారు, ఉమ్మడి రాష్ట్రంలో చూశారు, ఈ కొత్త రాష్ట్రంలో ఒక ఎత్తుబారుని చూశారు. ఎవరు కూడా రైతుల మీద దృష్టి పెట్టి ఈ అసైన్ భూములు కానీ, చుక్కల భూములు కానీ, ఈరోజు మీకు ఇస్తున్నటువంటి పట్టాలు కానీ ఏ ముఖ్యమంత్రి కూడా దృష్టి పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో రైతులందరూ సంతోషంగా ఉండాలి, రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది అని చెప్పి ఆలోచించి ఈ నిర్ణయాలు తీసుకొని మీరు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఆంధ్ర రాష్ట్రంలో 22A కింద దాదాపు 35 లక్షల ఎకరాలు చుక్కల భూములను నిషేధిత భూముల జాబితా నుండి తొలగించి రైతుల కళ్ళల్లో ఆనందం చూసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఈ సమస్యలు తీర్చి ఉండరు. రైతు బాంధవుడుగా, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా రైతులకు అండగా నిలబడి ఈరోజు అన్ని కార్యక్రమాల్లో రైతులకు పెద్దపీట వేశారు. 1976 నుండి 2003 మధ్యలో రైతులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములపై అసైన్దారులకు కూడా లేదా వాడు మరణించినచో వారి కుటుంబ సభ్యులకు కూడా ఫ్రీ హోల్డ్ రైట్స్ కల్పించాం. అదేవిధంగా గతంలో వ్యవసాయాలకు మాత్రమే ఉపయోగించే ఈ భూములను నిషేధిత జాబితా నుండి తొలగించి రిజిస్ట్రేషన్కు వెసులుబాటుతో వ్యవసాయేతర రంగాలకు కూడా ఉపయోగించే విధంగా అవకాశం కల్పించాం. మన నియోజకవర్గంలో అసైన్ భూములు బుచ్చిరెడ్డిపాళెం మండలంలో 113 మందికి ఇచ్చాం. కోవూరు మండలంలో ఇంతకుముందు 12 మందికి ఇచ్చాం. విడవలూరు మండలంలో 42 మందికి ఇచ్చాం. ఇందుకూరుపేట మండలంలో 107, మొత్తం 274 మందికి ఇంతకు ముందే మనం ఇవ్వడం జరిగింది. విడవలూరు మండలంలో కూడా 50 సంవత్సరాల నుంచి ఈనాం భూములను సైతం నిషేధిత జాబితా నుంచి తొలగించి 89 మందికి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాం.
ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తానే ప్రజలెవరు కూడా ఫలాని పథకం మాకు కావాలని అడగలేదు. దాదాపు 33 పథకాలు 2,75,000 కోట్లు డైరెక్ట్గా విజయవాడ నుంచి బటన్ నొక్కితే మీ అకౌంట్స్లో చేరాయి. దాదాపు మన పోతిరెడ్డిపాళెం పంచాయతీకి తీసుకుంటే సంక్షేమ పథకాలు ఈ 4.5 సంవత్సరాలలో 17,76,64,000 పడ్డాయి. దీంట్లో డైరెక్ట్గా బటన్ నొక్కి వేసింది, అదేవిధంగా నాన్ డీబీటీ కింద 8,24,000. ఒక్క పోతిరెడ్డిపాళెం పంచాయతీకే మనం 25,76,93,000 ఇచ్చున్నాం. నేను చప్పట్లు కొట్టరా? ఇంకా కావాలా? ఎంత డబ్బు ఇది? మీరేమన్నా అడిగారా? మీరెవ్వరు కూడా అడగలేదు. 33 పథకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా విజయవాడ నుంచి బటన్ నొక్కి మీ అకౌంట్స్లో వేశారు. అవినీతికి ఆస్కారం లేకుండా చేశారు. అదేవిధంగా ఇప్పుడే శంకుస్థాపన చేసుకొని వస్తున్నాం. గుమ్మడి దీప దగ్గర దామరమడుగు పాటూరు రోడ్లో కలుజ ఉంది. చాలా కాలం నుంచి కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ వరదలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడతారు. ఎల్లాయిపాళెం వాళ్ళు కానీ, పాటూరు వాళ్ళు కానీ, దామరమడుగు వాళ్ళు కానీ, బుచ్చిరెడ్డిపాళెం వాళ్ళు కానీ అందరూ కూడా కోవూరుకి ఈ రూట్లోనే వస్తారు. ఈ మధ్యనే కలెక్టర్ గారిని కలిసి వెంటెడ్ రోడ్ డ్యామ్ అని బాక్స్ కలవట్టు 2,45,00,000 శాంక్షన్ చేయించాను మినరల్ ఫండ్లో. దానికి ఈరోజే శంకుస్థాపన చేశాం. ఫిబ్రవరి 20వ తేదీ కల్లా పూర్తి చేసి దాన్ని మీకు అందిస్తాం.